హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ 5 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అది కూడా టైం మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటే మనకి పని అనేది త్వరగా అయిపోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకసారి చూడండి, చాలా బాగా కుదురుతాయి. అండ్ నేను ఇక్కడ ఏ ప్రసాదాలు చేస్తున్నానో కూడా ఒక లిస్ట్ చెప్తాను, వినండి. ముందుగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు, పొంగలి, పులిహోర, వడలు, అలాగే స్వీట్ పునుగులు, వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ముందు రోజు కొంత ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు మీకు తక్కువ టైంలో పని అనేది సులభం అయిపోతుంది. అందుకోసం ఫస్ట్ వచ్చేసి మీరు తడి బియ్యం పిండిని పట్టించుకోవాలి. తడి బియ్యం పిండి ముందు రోజు పట్టిస్తే నెక్స్ట్ డేకి ఆరిపోతుందేమో అలా ఏం అనుకోవద్దు. ఇలా పట్టించుకున్న తడి బియ్యం పిండిని ఎయిట్గా ఉండే డబ్బాలో కానీ లేదంటే జిప్లాక్ కవర్లో కానీ పెట్టేసేసి గట్టిగా ఒత్తేసి లాక్ చేసేసారంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల పాటు బియ్యం పిండి అనేది పాడవదు. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా తురిమి పెట్టుకోండి. ఎందుకనంటే ఇవి చిన్న చిన్నగానే అనిపిస్తాయి కానీ మీకు ఆ టైంలో చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి. 1 కిలో బెల్లంని చక్కగా చాకుతో తురిమేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే మనకు వెంటనే వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరిని ఒక హాఫ్ చెక్క అంటే కొబ్బరిలో హాఫ్ భాగాన్ని తురిమేసుకుని పెట్టుకోండి. అప్పుడు మనకి పని అనేది సులభం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేయడానికి ఆ టైంలో టైం అనేది ఉండదు, ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి అందుకోసం వాటిని కూడా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. అండ్ అలాగే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాల్సిన ప్రిపరేషన్లో చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోవడం కూడా మెయిన్ పార్ట్. ఈ చింతపండు గుజ్జు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ డే వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ రాత్రి పడుకోపోయే ముందు మినపగుళ్ళను కూడా నానబెట్టుకోండి. ఒక గిన్నెని తీసుకుని అందులోకి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు మినపగుళ్ళని నానబెట్టుకోండి. ఈ మినపగుళ్ళు మనం స్వీట్ పునుగులు వేసుకోవడానికి అలాగే గారెలు వేసుకోవడానికి అనమాట, రెండింటికి ఉపయోగపడుతుంది. వీటిని శుభ్రంగా కడిగేసేసి వీటిని మునిగేంత వరకు మాత్రమే నీళ్ళని పోయండి, ఎక్స్ట్రా పోసేయద్దు. జస్ట్ ఇలా కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి నైట్ అంతా నాననివ్వండి. మార్నింగ్ ఏ ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ముందు రోజు ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అలా చేసుకున్నారంటే మీకు టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసేసి మరలా పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని పక్కన పెట్టుకోండి. పప్పు నానుతూ ఉంటుంది. ఈలోపు మనం స్టార్టింగ్ ఏ ప్రసాదంతో మొదలు పెట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం పొంగల్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇది కూడా కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సింపుల్ స్వీట్ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు బియ్యం, అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక 2 నుంచి 3 సార్లు కడుక్కోండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, 2 కప్పుల పాలు పోసుకుని జస్ట్ ఒకసారి అలా కలిపేసేసుకుని ఈ కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో, నార్మల్ కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అదే స్టీల్ కుక్కర్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానిచ్చి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక పొయ్యి మీద స్వీట్ పొంగల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని అందులోకి పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా నీళ్ళతో ఒక 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకోండి. ఇందులో ఎన్ని నీళ్లు పోసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిని ఇలా పెట్టేశారంటే వేళ్ళకి 2వ గీత ఉంటుంది కదా, ఆ 2వ గీతకి కొంచెం కిందగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని ఈ గిన్నెని తీసుకెళ్ళి వేరొక పొయ్యి మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉడుకు పట్టనివ్వండి. నేను మీకు మధ్యలో చూపిస్తాను ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది. ఇలా రెండింటిని 2 పొయ్యిల మీద పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా రాత్రిపూట, ఆ పప్పును తీసుకుని ఇప్పుడు ఈ మినపగుళ్ళని 1కి 2 సార్లు చక్కగా కడుక్కోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కడిగి పెట్టుకున్న ఈ మినపగుళ్ళని వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొద్దిగా అలా. మనకి మిక్సీ జార్కి బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ మునిగేంత వరకు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా అంతా కలిసిన తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మాత్రం గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ టూ సాఫ్ట్గా చేసుకోకూడదు. వడలు వేసుకునే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పులో నుంచి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పప్పుని వడలకి పెట్టుకోండి.
మిగిలిన పప్పు అంతా స్వీట్ పునుగులు పెట్టుకుందాం. మనకి సైడ్లో రైస్ కూడా ఉడికి పట్టేసింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. అప్పుడు ఏంటంటే అన్నం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని రైస్ని ఉడకనివ్వండి. వేరొక వైపు మనకి కుక్కర్ అనేది విజిల్ వచ్చేసి ఉంటుంది. ఆ కుక్కర్ని తీసి పక్కన పెట్టుకోండి. స్వీట్ పొంగల్లోకి బెల్లం కూడా కరిగించి పెట్టుకోండి. అందుకోసం అదే పొయ్యి మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నారో అదే చిన్న కప్పుతో ఒక 2 కప్పుల వరకు బెల్లం వేసుకొని 1 కప్పు వరకు నీళ్ళని పోసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనకి అన్నం కూడా ఈ విధంగా తుకుతుకాని ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి చెమ్మంతా పోయేంత వరకు ఉడికించుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు స్వీట్ పునుగులకి ఎలా గ్రైండ్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను. ఇందాక మనం వడలు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా, ఆ మిక్సీ జార్నే తీసుకుని అందులోకి మిగిలిన పప్పు అంతా వేసుకోండి. మొత్తం ఒకసారి అవ్వకపోతే 2 సార్లుగా కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుని ఒక 2 యాలకులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఎక్స్ట్రా నీళ్ళే పోయొద్దు, పిండి జారైపోతుంది. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పునుగుల పిండిలోకి జస్ట్ ఒక చిటికెడంత ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ సైడ్లో మనకి బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది. అలాగే పులిహోరలోకి రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వడల పిండిలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కాస్త కొత్తిమీర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. అట్లీస్ట్ 1 నిమిషం పాటైనా బీట్ చేసుకోవాలి. అప్పుడే మీకు వడలు అనేవి సాఫ్ట్గా బాగా వస్తాయి. మిక్సీ జార్లో వేసుకున్నా మనకి గ్రైండర్లో వేసినట్లు వస్తాయన్నమాట. అందుకోసం సో ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న వడల పిండి మీద అలాగే స్వీట్ పునుగుల పిండి మీద కూడా మూతను పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకి స్వీట్ పొంగల్కి కుక్కర్ అనేది పూర్తిగా ఆవిరిపోయి ఉంటుంది. మూత తీసేసి గరిటెతో ఈ విధంగా నొక్కుతున్నట్లుగా అంతా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నారో అదే గిన్నెతో 2 గిన్నెల పాలు, 1 గిన్నె నీళ్ళని పోసుకొని చక్కగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను ఇలా వడకట్టుకుని వేసుకోండి. అందులో ఏమన్నా చెత్త అలాంటిది ఉంటే మొత్తం పోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఫస్ట్ ఫ్లేమ్ని హైలో పెట్టి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి. ఒక 30 సెకండ్ల పాటు అలా కలిపేసేయండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వండి. దానంతా అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పులిహోర కలిపేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోర కలపడానికి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని కొంచెం పెద్దగా ఉన్న వెడల్పుగా ఉన్న గిన్నెలోకి కానీ పళ్ళెంలోకి కానీ వేసుకోండి. అండ్ రైస్ ఇలా విడివిడిగా ఉండలుండలుగా ఉంటుంది కదా, అందుకోసం లైట్గా గరిటెతో ఇలా అంటూ ఉన్నారంటే చక్కగా మనకి విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూపప్పు నూనెను కానీ పల్లి నూనెను కానీ వేసుకోండి. పచ్చి నూనె ఇది. అండ్ అలాగే కాస్త పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేట్లు కలుపుకుని మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. మన చింతపండు పులుసులో ఆల్రెడీ ఉప్పు అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుని వేసుకోవాలి మీరు. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకుని తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా నూనెను తీసుకోండి. ఇందాక చెప్పినట్లుగా పులిహోర ఎప్పుడు చేసుకున్నా కానీ నూపప్పు నూనెను కానీ పల్లి నూనెను కానీ వాడండి. అప్పుడే మీకు కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చాయ్ మినపప్పు వేసుకోండి. అండ్ అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలను వేసుకుని జస్ట్ ఒకసారి అలా కలిపేసేసి ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక 10 లేక 15 వరకు జీడిపప్పుని కూడా వేసుకోండి. అండ్ తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాస్త కరివేపాకు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెడితే త్వరగా కలర్ వస్తాయి, కానీ మనం పులిహోరలో వేసిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూడండి, తాలింపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి చింతపండు పులుసు వేసుకోండి. ఈ చింతపండు గుజ్జు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను.
ఇలా మీకు ఎంతైతే కావాలో అంత వేసుకోండి. పులుసు కరెక్ట్గా ఇంత అని చెప్పలేము. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ అనమాట. ఇది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఆ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. అది ఒక్కసారి చూసారంటే మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది 1 స్పూన్ వేసుకుని ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. అండ్ చూడండి, ఆయిల్ ఈ విధంగా చక్కగా పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా చక్కగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదంతా కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లో ఈ తాలింపు, చింతపండు గుజ్జు అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా గెరిటితో అయినా కూడా కలుపుకోవచ్చు. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోరని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాం కదా పొంగలి, ఆ పొంగల్ని ఒకసారి కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. అందుకు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు, అలాగే కొన్ని బాదం పప్పు ముక్కలు వేసుకుని లైట్గా అలా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చక్కటి కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకుని ఒకసారి కలుపుకోవడమే. అండ్ ఈ పొంగల్లోనే ఒక యాలుక్కాయని అలా తీసేసుకుని వేసుకోండి, లేదంటే 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్వీట్ పొంగల్ అలాగే పులిహోర. ఇప్పుడు కుడుములకి పిండి కలిపేసుకుని సైడ్లో ఒకవైపు కుడుముల్ని ఉడికించుకుంటూ వేరొక వైపు డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1/4 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను మీకు స్టార్టింగ్లో పచ్చిశనగపప్పు పెట్టుకోమన్నాను కదా, ఆ శనగపప్పుని ఇప్పుడు వేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ శనగపప్పు చక్కగా హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. నానిపోయి ఉంటాయి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అలా నొక్కితే విరిగిపోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి ఒక 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. అది మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి. ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోమన్నాను కదా, అందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యి, ఒక యాలుక్కాయని 2-3 సార్లుగా అలా తుంపుకుని వేసుకుని ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి. బాగా నీళ్ళు అనేవి మరగాలన్నమాట, ఈ బెల్లం నీళ్ళు. ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఇందులోకి మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని వేసుకోండి. ఇలా కొద్దిగా వేసుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోండి. అండ్ పిండి అనేది కప్పు నిండుగా ఒత్తుకోవాలన్నమాట. 2 కప్పులు తీసుకోండి. ఇలా మొత్తం చక్కగా కలిసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఫస్ట్ ఉండలు లేకుండా సిమ్లో పెట్టేసి కలుపుకోండి. ఉండలన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత చక్కగా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. కుడుముల మిశ్రమం అనేది కాస్త చల్లారాలి. ఈలోపు చిన్న స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. అండ్ వేరొక వైపు ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకుని దానికి నెయ్యిని కూడా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ వేరొక పెద్ద పొయ్యి మీద ఒక గిన్నెని కానీ ఇడ్లీ పాత్రని కానీ పెట్టుకుని, ఇడ్లీ పాత్ర అయితే డైరెక్ట్గా ఆ ప్లేట్ అలా పెట్టేసేయచ్చు. నేను విడిగా కుక్ చేస్తున్నాను, అందుకోసం ఇలా స్టాండ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్టాండ్ మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకుని మూత పెట్టేసి నీళ్లు బాగా మరగనివ్వండి. ఇక్కడ మనకి పిండి మిశ్రమం కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ కుడుముల మిశ్రమాన్ని మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు చేతికి కొద్దిగా నెయ్యిని తీసుకుని ఇలా కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా కానీ లేదనంటే ఇలా రౌండ్గా ఒత్తుకుని ఇలా వేలుతో నొక్కారంటే చక్కగా ఇలా బారుగా వస్తుంది. ఇలాగైనా కూడా మీరు కుడుములు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేపుల్లో చేసుకోండి. ఇలా పిండి అంతా కూడా చేసుకుని ఈ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనకి కుడుములకి రెడీ అయిపోయిందనమాట. మనకి నీళ్లు కూడా బాగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకెళ్ళి అందులో పెట్టేసి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కుడుములు రెడీ అయిపోతాయి. సైడ్లో మనం గారెలు అలాగే స్వీట్ పునుగులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వడలు వేసుకోవడానికి సైడ్ గిన్నెలో నీళ్ళని పెట్టుకుని ఫస్ట్ చేతిని ఒకసారి టచ్ చేసుకోండి. అండ్ పిండిని కూడా గిన్నె అంచుల నుంచి తీయాలి. సెంటర్లో ఎప్పుడు కూడా చేయి పెట్టద్దు. ఇలా అంచుల నుండి తీసి
జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేసేసి సెంటర్లో ఒక హోల్ పెట్టి జాగ్రత్తగా నూనెలోకి వదలండి. మీకు ఇంకా వడలు వేసుకోవడం రాదు అని అంటే నేను చాలా రెసిపీస్లో వడలు అనేది ఎలా వేసుకోవచ్చో ఈజీగా అనేది నేను చాలా వీడియోస్ చేశాను. వాటి లింక్స్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకోవడమే. ఇలా వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత వడల్ని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా మీరు కావాలంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవచ్చు. ప్రసాదాలు కాబట్టి దేవుడు వరకు ఫస్ట్ చేసేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే దేవుడి వరకు చేసేసి మిగిలిన తర్వాత స్వీట్ పునుగులు అనేవి ప్రిపేర్ చేసేసాను. సో స్వీట్ పునుగులకి ఆయిల్ అనేది వేడిగా ఉండకూడదు. ఇప్పుడు మనకి నూనె వేడిగా ఉంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఆగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని మళ్ళీ చేతిని తడి చేసుకోండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా తీసుకుని చిన్నగా పునుగులు అనేవి వేసుకోండి. అండ్ కుడుములు పెట్టుకుని ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. కుడుములు రెడీ అయిపోతాయి. అండ్ స్వీట్ పునుగులు వేసుకున్నాం కదా, స్వీట్ పునుగులు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. మరీ మంట వేడి ఎక్కువగా ఉంది అని అంటే కాస్త తగ్గించుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి అటు ఇటు తిరగవన్నమాట. కాస్త గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా రంగు వచ్చేస్తాయి, బెల్లం వేసుకున్నాం కదా, అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అండ్ ఈ స్వీట్ పునుగులు అనేవి నూనెలో ఉన్నప్పుడు మీకు మెత్తగా గులాబ్ జాములు ఉన్నట్లు టచింగ్ ఫీలింగ్ వస్తుంది, కానీ అవి తీసి కొద్దిగా పక్కన పెట్టిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత గట్టిపడతాయి. సో ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఫస్ట్ వేసినవి త్వరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా, 5 రకాల ప్రసాదాలు ఎంతో సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకుంటే మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీ అందరికీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, వినాయక చవితి స్పెషల్ 5 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇవి వినాయక చవితికే కాదు, నార్మల్గా మనకు వచ్చే ఫెస్టివల్స్ ఎప్పుడైనా సరే ఈ విధంగా ప్లాన్ చేయండి, చాలా బాగా కుదురుతాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ప్రసాదాల రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.